దాని అన్ని కప్పలు తిరిగాలి నా కొడుకోరే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఇన్ జిమ్ రిసార్ట్. ఆల్రెడీ మీరు మన ఛానల్ చూసే ఉండొచ్చు. మనం ఒక విలేజ్ స్టైల్లో పబ్ తయారు చేసినాం, అంతేకాకుండా ఒక ఓపెన్ రిసార్ట్ తయారు చేసినాం, అలాగే ఒకటి ఓపెన్ జిమ్ కూడా తయారు చేసినాం. ఆ వీడియోస్ పైన మీ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది, ఎందుకంటే అవి కొంచెం యూనిక్ వీడియోస్ కాబట్టి. సో ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే సోలోగా అందరం కలిపి క్యాంపింగ్ చేసిన వీడియోస్ అయితే మీరు చూసే ఉంటారు. ఫుల్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఈ రోజు సోలోగా వీడు పబ్ అన్నాడు కాబట్టి పబ్లో ఉండొచ్చు, నేను రిసార్ట్లో ఉండొచ్చు, వీడు జిమ్లో ఉండొచ్చు, ఎవరు ఎందులో అని చెప్పేసి ఇంకా డిసైడ్ కాలేదు. డిసైడ్ అవుతాం. సోలోగా ఓవర్ నైట్ అయితే అందులో సర్వైవ్ కానీ అయితే ట్రై చేస్తాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే ఎవరు ఎందులోకి వెళ్ళాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకునే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా ఎండకు పబ్ వచ్చేసి కొద్దిగా గరం ఉండొచ్చు. అలాగే ఇప్పుడు ఈ ఎండకు జిమ్లోకి పోయి కసరత్తులు చేసే అంత ఓపిక కూడా లేదు. మీరు ఏమైనా వేసుకొని నేను ఓపెన్ రిసార్ట్కి పోతున్నా. అలా బురదవారా స్విమ్మింగ్ పూల్ లో బురద మంచిగా చల్లగా ఉంటుంది కావచ్చు. పోయాల దుంకుడే ఇట్లా కాదు కానీ దారా నేను వేస్తా. నీకెందుకు ఏం కనబడదు ఆగరా. ఇది ఎవరికి? నాకు. నీకా? ఓకే. ఇది ఎవరికి? నీకు. ఇది ఎవరికి? ఇంకేముంది నాకే ఒకటే. ఓపెన్ రిసార్ట్ కూర రే. ఈ ఓవర్నైట్ అయిపోయే వరకు 2-3 కిలోలు తగ్గాలి. నువ్వు తగ్గాలి. మొత్తం జిమ్ అవన్నీ వాడు, మొత్తం ఆ సిమెంట్ అన్ని కరిగిపోవాలి. నువ్వు ఏం చేస్తావా? నువ్వు మంచిగా డిలే కాలేసుకో కూర్చుంటా మంచిగా ఉండదురా. సేపు లేట్ చేయకుండా ఫటాఫట్ ఏమదాంట్లోకైతే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మనం పబ్ తయారు చేసిన దానిలో కావచ్చు, క్యాంపింగ్ చేసిన దానిలో కావచ్చు, మీకు పబ్ వేరే రకంగా కనబడచ్చు. ఈ రోజు కొద్దిగా మాడిఫికేషన్ అయితే చేసినాం అనమాట. పబ్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది ప్రజెంట్. ఇక్కడ మీరు చూసినట్టయితే 2 చెట్లు, నైట్ లైటింగ్ కూడా ఉంటుంది. అసలైన వ్యూ లైటే కనిపిస్తుంది మీకు. ఈ లైటింగ్ మీకు కనిపిస్తుంది కదా, లోపల మొత్తం సెట్ చేసి ఉంటుంది. ఒకసారి లోపల రండి చూపిస్తా. ఈ రోజు ఒక స్పెషల్ థింగ్ వచ్చేసి ఏంటంటే బెడ్. వాళ్ళకి లేనిది నాకున్నది ఇది ఒక్కటే. వాళ్ళు టెంట్లో వండుకుంటారు, నేను ఇక్కడ బెడ్ మీద మంచిగా పబ్లో వండుకుంటా. రాత్రి లైటింగ్ చేద్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం, డాన్స్ చేద్దాం. మనం ఆల్రెడీ రీసెంట్ వీడియోలో ఆల్రెడీ చూసినాము. మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆ రోజు అన్న ఇట్లా అందరం కలిసి. కాకపోతే ఈ రోజు ఒక్కనే ఉంటున్నా. సో లోపలికి వస్తే చూసుకోవచ్చు. ఆ రోజు పెద్దగా ఉండే, లెంత్ తగ్గించినాం, చిన్నగా అయింది. మళ్ళీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే సేమ్ అదాలో ఉంది, మన ఐఫోన్ స్విమ్మింగ్ పూల్. ఇవాళ మాత్రం అట్లనే ఉంది. పొట్టు ఎంజాయ్ చేస్తున్నా ఇవ్వాలి. ఇలా ఇగో మన తాత కట్టె కూడా ఇన్నో ఉంది. ఇగో తాత పోయింది కానీ కట్టె అవుతుంది. ఏం కాదు, అలా కూర అన్న ఇటు వచ్చారు అనుకో సరసడేగా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఓపెన్ జిమ్. ఇవాళ అయితే మొత్తం ఖచ్చితంగా ఒక 2-3 కిలోనే తగ్గిపోతున్నాయి ఇళ్ళకెళ్ళి. మొత్తం మన ఓవర్ నైట్ అయిపోయేసరికి అట్లే మనకు వచ్చేసి ఒక టెంట్, అట్లాగే కింద ఒక రెడ్ కార్పెట్ ఇచ్చారు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాలి, గట్టిగా జిమ్ చేస్తా. జిమ్ చేసి మెల్ల మన టైజన్ చూడకపోయాడు అనుకో, డైరెక్ట్ అలా దుంకుతా ఆ స్విమ్మింగ్ పూల్ లా. దుంకుడే వల్ల ఖచ్చితంగా జిమ్ చేసి మరి మొత్తం ఎండ కొడుతుందా డేంజర్గా. ఒకవేళ బోర్ కొట్టింది అనుకో ఖచ్చితంగా అందరం కొలాబాయి. నాకు అల్ల కోపుద్ది అనుకో అల్ల పోతా, లేదంటే పబ్లో కోపుద్ది అయితే పబ్లో పోతా. వాళ్ళు కూడా ఇళ్ళకి రావచ్చు, నేను కూడా అలా పోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మన క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ సోలో క్యాంపింగ్ సర్వే కానీ అయితే నాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ అయితే మీకు చూపెడతా. ఒక సంచి అయితే బరువు ఉన్నది గట్టిగానే. ఆ బరువు ఎందుకు 3 బాటిల్ ఇచ్చారు. ఇవే బరువు ఉన్నాయి అలా సగం. వాటర్ బాటిల్ 3 వాటర్ బాటిల్, హాఫ్ లీటర్లు.
పాలు ఇదేంది స్మూత్ అట, స్మూత్ టోఫీ కరమల్, ఇదేమో పాలంట, ఫేవరెట్ మిల్క్ అంట. 2 అయితే వాఫే వచ్చినాయి. కురుకురే చిన్నపాటు మ్యాగీ ఇచ్చారు. నాకు వచ్చిన ఐటమ్స్ అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది. ఇది ఏంటంటే మిల్క్ బిస్కెట్స్. మళ్ళీ పోతే కురుకురే, నాకు కూడా వచ్చింది కురుకురే వచ్చింది ఒకటి. మళ్ళీ పోతే ఇది చికెన్ నూడిల్స్ మజా వచ్చింది మజా. మళ్ళీ ఇంకో బరువు బాగున్నది. ఇగో 3 వాటర్ బాటిల్ వచ్చినాయి చిన్నవి. ఓకే, ఏమో ఒకటి తింటే ఆకలి అవుతుంది బాగా నాకు. బిస్కెట్ ప్యాకెట్ అయితే తింటా నేను. ఏమేమి వచ్చినాయి అన్నీ చెప్పిరారా? మొదలు పెట్టినట్టుగా ఆల్రెడీ. వాళ్ళైనా అవి కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. నాకేమేమి వచ్చినాయో చూపిస్తారు. అప్పుడు మీకు నా దాన సంచి కనవలే కావచ్చు. దాన సంచి ఇడికి జాపెట్టిన. యా, ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. వాళ్ళకు వచ్చినట్టే సేమ్ నాకు కూడా 3 వాటర్ బాటిల్స్, అంటే 1.5 లీటర్. ఈ రాత్రి 1.5 లీటర్ వాటర్తోనే సర్వైవ్ కావాలి. ఇవన్నీ పక్క పెట్టినట్టయితే ఒకటి చిప్స్ ప్యాకెట్, ఇదివరకు ఎప్పుడు తినలే, ఏదో వెరైటీ ఉంది. సీజింగ్ పెరి కారం ఉంటుంది కావచ్చు, మన జోలో చిప్ లెక్క. ఈసారి అయితే ఈరోజు ట్రై చేద్దాం దీన్ని, ఎట్లుంటుంది ఏం కదా. ఇది ఒక 40 రూపాయలు. ఇది అయిపోయిన తర్వాత మినిట్ మైండ్ అయితే వచ్చింది మనకు. కూరగాయలు పల్పి అంటుండే కదా. అదే మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు న్యూట్రీ చాయిస్ అయితే ఉంది. మ్యారీగోల్డ్ లెక్క ఉంటుంది కదా బిస్కెట్లు, ఆ బిస్కెట్ ప్యాకెట్ అనమాట. సో నైట్ మనం సర్వైవ్ అవ్వడానికి అంటే డిన్నర్కి ఇదేమో ఉంది, స్పైసీ చీజీ కుప్ప. వాళ్ళు ఇద్దరికి వండుకునేది వచ్చింది కావచ్చు, నాకు ఇది వచ్చి. ఇప్పుడైతే ఈ పల్పి వేసేద్దాం. వాళ్ళకి ఎట్లుందో ఏమో బయట, కానీ ఇలా వర్షం అయితే లేదు, చెమట. అబ్బో ఇవి మీరు చూడొచ్చు, చెమట ఎట్లా కారుతున్నాయి. వర్షం అయితే లేదు, అసలు గాలి వస్తలేదా లేకపోతే ఇది క్లోజ్ అవుతలేదా అర్థమవుతలేదు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈవినింగ్ అయితే అయిపోతుంది. మనమైతే మంచిగా జిమ్ చేసి బాడీ అయితే పెంచుకుందాం. ఇక కేజీ అదేంది ఇప్పుడు మనం ఇవన్నీ వచ్చినాయి కదా మనకైతే, ఇవన్నిటిని అయితే వాడి ఇక లేపుతా. ఫస్ట్ అయితే పెద్దది లేపుతా. బాగా బరువు ఉంది. ఒకటి 10 20 అబ్బా ఇలాంటి రాలు. రేపు పొద్దులు చేస్తాం మళ్ళా. మన కూర అయితే అప్పటి నుంచి జిమ్ చేస్తాడు అలా మొత్తం ఘోరంగా చేస్తాడు. ఇక నాకు మళ్ళీ నైట్ చలి పెడుతుందిగా, చలి పెడుతుందని ముందే ఇగో ఫైర్ క్యాంప్ వేసుకుంటాను ఇక కట్టెలు. మళ్ళీ తిన్నాక నాకు వంగది, అందుకే ఎప్పుడే వేసి పెట్టుకుంటే తినగానే చక్క అగ్గిపుల గీక్తా, ఇలా కూర్చుంటా, ఇక మంచిగా ఎంజాయ్ చేస్తా. సూర్య నమస్కారం పెట్టు, నాలుగు పెట్టు, ఆడు పెట్టు, నువ్వు పెట్టు, నేను పెడతా, పెట్టచ్చు చేస్తా. ఇయో ఇయో కింద కింద కాలు ముట్టుకో. అవుతుంది ఫైర్ క్యాంప్ మంచిగా గట్టిగా రాత్రి వస్తా. ఏడికి అడిగే టైసన్ గా స్విమ్మింగ్ పూల్ మంచిగా చెత్త తీసేసి పెట్టు నీట్ గా. రాత్రి వస్తాం మీ దాంట్లోకే. ఇక మెల్లమెల్ల షిఫ్ట్ చేసుకుంటాం. ఇక నా పబ్లో డ్యాన్స్ చేస్తాం, మన పబ్లో ఎక్సర్సైజ్ చేస్తాం, మేము పబ్లో చిల్ అవుతాం నైట్. మన రాత్రి ఎవరి షిఫ్ట్ అవుతాం. సో వాళ్ళు చెప్పినవి అన్నీ విన్నర్ కావచ్చు. వాడు జిమ్ చేసుకుంటుండు, వీడేమో రిసార్ట్లో మంచిగా రిసార్ట్ కోసం రాత్రి ఫైర్ క్యాంప్ అది అన్ని సెట్ చేసుకుంటుండు. మన పబ్ కాబట్టి పబ్ తగ్గట్టు మనం కూడా సెటప్ అయితే రెడీ చేసుకుందాం. ఈరోజు రాత్రి ఉంటుంది మనది, డే టైంలో ఏముండదు. కొద్దిగా చీకటి పడ్డ తర్వాత అది అయిపోతుంది. వాడు ఏం చేస్తారు, రిసార్ట్ వాడు బయటనే కూర్చుంటాడు, వాడు జిమ్ రాత్రి జిమ్ చేస్తా. మన ఎంజాయ్మెంట్ అంతా రాత్రి అయితే ఉంటుంది అనమాట. సో నైట్ అయ్యేంత వరకు అంటే చీకటి అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. Even though I know that letting you go would be crazy. Think you know I want you for myself. I don't need anybody else when I leave this place. Maybe in the dark where we can both hide. No one's gonna steal our time again.
చీకటి అయితే అయిపోయింది. చీకటి కాగానే అటు సైడ్ అటు మన రిసార్ట్ చూసుకుంటే అడవి కట్లే పబ్బు చూసుకుంటే మంచిగా మిర్తా ఉన్నాయి. అన్నదాంట్లోనేమో డిస్కో లైట్ లెక్క మిరుతుంది. మన రాజధానిలోనేమో అల్ల కూడా ఏదో డిస్కో లైట్ లెక్కనే మంచిగా చెమ్కిలు మిరుతుంది. నాలుగు అయితే మొత్తం చీకటి. ఒక ఫోన్ లైట్ ఇచ్చారు నాకు. సో ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న టాస్క్, అదేంటంటే పొడుపు కథలు అయితే అడగబోతున్నాం. ఒక్కొక్కరం ఒక్కో దగ్గర ఉన్నాం కాబట్టి టైం పాస్ అయితే లేదు. నేను ప్రతిసారి ఎంట్రెన్స్లోకి వచ్చి వీళ్ళని చూసే ఉన్నది. వీళ్ళు మంచిగా బయట గాలికి ఉన్నారు, ఎంజాయ్ చేస్తారు. కానీ రాత్రి నాకు ఎంజాయ్మెంట్ ఉంటుంది. చల్ల వస్తుంది మాకు బయట. బయటకు వెళ్తున్నాం కానీ నాన్న మొత్తానికి లైట్లో మీరు మంచిగా ఉన్నారు. దీపాలు పెట్టుకొని ఉంటుంది అది ఓపెన్ జిమ్. ఓపెన్ జిమ్ దీపాలు పెట్టుకోవాలట. సో దీపాలు ఇప్పుడైతే వాళ్ళకి కొన్ని పొడుపు కథలు ఇసురుతా. ఇద్దరిట్లా ఎవడు క్యాచ్ చేస్తారో లేదో చూద్దాం. పొడుపు కథలు ఆడుతాడు అన్న, చూద్దాం. ఎన్ని చెప్తారో కూర? తెలిసిగా మనం తొందరగా చెప్పేస్తాం పొడుపు కథలు. నేను కూడా చెప్తా, నాకు చెప్పరా చూసుకుందాం. చూద్దాం ఏమో ఫస్ట్ వచ్చేస్తుంది. చెప్పరా. అడ్డంగా కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం. ఉల్లిగడ్డ నిమ్మకాయ కాదా? అది కూడా వస్తా అనుకో. ఏమో ఆన్సర్ నేను చూడలే, మరి చూసినాక చెప్తా. చూడు మరి. ఉల్లిగడ్డ రైట్ ఆన్సర్. అట్లుంటది మరతోటి. ఏమైనా టైసన్ చెప్తాడు కదా. నాకు అర్థం కాలేదు మరి. ఏమర్థం కావాలి? ఇంకోటి ఎప్పుడు చెప్తాం. ఇంకోటి రెడీ. ఇప్పుడు ఇసురుతా, అందుకోర్రా. ఓకే. తల ఉన్న కాళ్ళు లేనిది. తల ఉన్న కాలు లేనిది. తలుండి కాళ్ళు లేనిది. తల ఉన్న కాళ్ళు లేనిది. వాట్ ఈస్ దట్? మనం ఇవాళ పొద్దుగాలనే మాట్లాడుకున్నాం దాని గురించి. కొబ్బరి బోనం. ఇవాళ కాదు, నిన్న మాట్లాడుకున్నాం. నిన్న చెరువు కాడ. తల ఉన్న కాళ్ళు ఉన్నాయి. మీరు గెస్ చేస్తే కామెంట్ చేయరు, చూద్దాం. తల ఉన్న కాలు లేనిదా అన్న? చేపనే అన్న? కాదు. కాదా? ఇంకేంటి? ఇంటి అన్నా మీరు ఏదైనా ఒకటి చినిగిపోతే దాని అవసరం పడుతుంది. చూది టైసన్ గా చెప్పిండు ఫస్ట్. సరే ఇది డ్రా, ఈ క్వశ్చన్ డ్రా. నెక్స్ట్ వచ్చేసి కన్ను ఉన్న తల లేనిది. రైట్ ఆన్సర్. ఏమైనా కూర అట్లుంటా కన్ను తాలున్నాయట దానికి. ఇంకోటి అదే కాళ్ళున్నా పాదాలు లేనిది. కాళ్ళున్నా పాదాలు లేనిది. మీరు గెలిస్తే ఆన్సర్ ఎప్పుడు? కుర్చీ రైట్ ఆన్సర్. కాదు, కుర్చీ కాళ్ళంటారు కానీ టేబుల్ కాళ్ళంటారా అంటారు కావచ్చు. అది కూడా మరి అంటే 4 కాళ్ళున్నా. అరే రెండు రైట్ ఆన్సర్. ఒరే టేబుల్ కూడా కాళ్ళే అంటారు, కానీ కుర్చీ కాళ్ళని ఎక్కువ అంటారు. కుర్చీ అని ఉంది, ఇలా కుర్చీ ఉంది కాబట్టి కూరగాయ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రే పత్రాలు ఉన్న కొమ్మలు లేనిది. పత్రాలు అంటే ఆకులు. ఆకులు నువ్వు అనుకుంటే ఆకులే కాదు. పత్రాలు ఉన్న కొమ్మలు లేనిది. పత్రాలు ఉన్న కొమ్మలు లేనిదా? మీ ఇంట్లో మస్తు ఉండొచ్చు, కూరగాయలు ఇంట్లో కూడా మస్తు ఉండొచ్చు. కాదు 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 పత్రాలు. మీకు ఒక ఇంటి ఇస్తే చెప్తారు. మీకు ఇంటి ఇస్తే చెప్తారు. మనకు వెరైటీ తాళపత్ర గ్రంథాలు పత్రాలు అంటారు గవి. మీ పత్రాలు అంటే ఏమో అనుకున్నారు? పత్రాలు అంటే అవి, తాళపత్రాలు అంటే ఏంటిది అది? పత్రాలున్నా కొమ్మలు లేండి. ఓ నువ్వు చిన్నప్పటి నుంచే మస్తు ముట్టుకున్నావు కావచ్చు కూర. బుక్కులు. రైట్ ఆన్సర్. కూర ఆయనకి ఇంటి ఇచ్చినా చెప్తలేడు. అరే నెక్స్ట్ ఈసారి క్వశ్చన్లు అన్నీ అట్లే ఉన్నాయి. 4 ఇంటిలు ఇస్తే చెప్తారు మా వాళ్ళు. మీరు ఎవరైనా గెస్ చేసారో కింద కామెంట్ చేయరు. ఇట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుంటున్నాం. సో క్లియర్ విన్నర్ వచ్చేసి కూర. మేము అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం కదా, ఒక్కొక్కసారి అందరి దానిలో పోయి ఎక్స్పీరియన్స్ అయ్యి వస్తామని చెప్పేసి. మేము ఇట్లా సోలోగా ఉన్నా సరే మీరు బోర్ అయిపోతారు కావచ్చు. మేము ఆల్రెడీ చెప్పినాం కాబట్టి ఇప్పుడైతే ఏం చేస్తామంటే టైసన్ గారిని నేను కలిసి ఓపెన్ జిమ్లోకి అయితే పోతాం. కూరగాయల దగ్గర ఎట్లుందో అని చేసేపు ఒర్రిచ్చి వస్తాం. తర్వాత టైసన్ గారిని వెళ్తాం. తర్వాత లాస్ట్ పబ్లోకి వచ్చి కొద్దిసేపు ఎంజాయ్మెంట్ అయితే చేస్తాం. తర్వాత ఎవరిదానికి ఎవరు పడుకుని మాత్రం ఎవరి దాంట్లో వాళ్ళే. ఇప్పుడు జస్ట్ ఒకటి అదేంటి ఇరుగు పొరుగు వారిని పరకలించడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఓపెన్ జిమ్లోకి అయితే వచ్చేస్తున్నాం. ఓపెన్ జిమ్లో డిస్కో దారా జిమ్ చేసుకుని పైసలు ఇవ్వాలి మరి జిమ్కు.
పబ్బు కావా పబ్బుకి వస్తాం కదా మరి పబ్బు మనదే అప్పుడు కూరగాయలు దింపిన దింపరాలే ఇప్పుడు చూపిస్తా చూడు నేను దాని లోపల ఉండి ఇక్కడ దాకా రాలేకపోయినా ఇంగిడి కాకి ఇలా దింపియో ఇయో దింపి ఇక్కడ నిలబెట్టాలి అంతే ఈజీ ఇది మలబెత్తాడు నీతోనే ఉంటాయి తెలంగాణ దింపో ఫెస్ట్ ఇట్లా ఇవ్వాలి మొత్తం ఇట్లా నేను కొట్టడానికి కావచ్చు అనుకున్నాను కొట్టడానికి కూడా కొట్టచ్చు రాత్రి వండుకోకి దింపుకుంటా కూర్చో ఏమున్నాయి వాళ్ళు ఒక్కనాడే నీకు ఇది కొంచెం చెప్తున్నా అంతే అక్కడ బండ్లు కూర్చున్నాయి అంతేనా ఇగో వీన్ జిమ్ లోకి వచ్చి వీంతో ఎక్సర్సైజ్ చేయించున్నది నీడు పట్టుకోరా జింగిరిగా పడుతుంది కింద కింద మోసేలు అనాలి మొన్ననే ఇంపినావు మొన్న క్యాంపింగ్ లో పాయింట్ ఇంపిండు లేవా పట్టుకున్నా అనుకోగలనే కాళ్ళు లేపు రోడ్డు వీధికి ఇట్లా మాంగళ్యం దంతునా వేసేకురు నీళ్ళు వాళ్ళు ఉన్నాయిగా మొత్తం ఏం చేసుకోవాలి అలా చెత్తపడది స్విమ్మింగ్ పూల్ కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం ఇక దాని అన్ని కప్పలు తిరిగాలి అమ్మా నీకు షార్ట్ కొడుతుందేమో దొరకొచ్చిండ్రా నేను దొరకకూడదు ఎంత దూరం ఏం దొరకకూడదు ఏంటోరా అరే కాదు ఎందుకు పొలంలో పడతాం ఇప్పుడు వాటి కాళ్ళు నా కాళ్ళకు కొట్టుకోండి ఇక కాళ్ళకు దుమ్మండి విజయవంతంగా కూరగాయని కూడా స్విమ్మింగ్ పూల్ లో చేద్దాం నేను నా పబ్కి వెళ్తున్నాను ఎవరైనా వస్తారా నేను రాను నేను నా పబ్కి వెళ్తున్నాను ఎవరైనా వస్తారా నేను వస్తాను మొత్తం పచ్చ చేసిన కూరగాయలు నేను ఓపెన్ జిమ్ లో అంట బయట ఎండ్లా ఏమైనా వేసుకోండి మీరు ఓపెన్ జిమ్ నాదే లేదు గింతే ఏది మా నాది కాదు అన్ని మనది కారా కూర స్విమ్మింగ్ పూల్ వాంది కాదు దుంకలే दिन हो या रात हो गर्मी बरसात हो मंजिल मिल जाएगी जब इसका साथ हो दिन हो या रात हो गर्मी बरसात हो मंजिल मिल जाएगी जब इसका साथ हो हर बार उठा लेता है क्यों ना एतबार हो तरक्की पक्की है अगर यार दमदार 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 हो దగ్గర దగ్గర గంట సేపేమో డాన్స్ చేసినాం ఫుల్ ఎంజాయ్ చేసినాం మీరు ఇది వరకు మేము డాన్స్ చేసిన దానికంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ వల్ల మీకు ఫుటేలు కనబడ్డాయి కావచ్చు మస్తు ఎంజాయ్ చేసినాం నిజంగా ఆ ఓపెన్ జిమ్ కంటే ఈ రిసార్ట్ కంటే పబ్ లో మస్తు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఎంజాయ్మెంట్ అదే కదా పబ్ రేంజ్ లో ఉండాలి రిసార్ట్ లెక్కనే ఉండాలి జిమ్ లెక్కనే ఉండాలి ఏదేమైనా నేను ఆడక అది కట్టిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసినాను ఈ చెక్కలు కూడా అయితే అయిపోరా ఇంకా ఈయనకి
సో ఇప్పుడైతే పొర్రిగా అయిపోయింది, టైం అయిపోయింది, ఇంతే ఇంకే కుడతావారా నడుగురి చాలు. నువ్వన్నా నీళ్ళు ఇచ్చినావు నా దగ్గరికి నేను ఇస్తా అంటే అద్దన్నాడు, ఏమి తెలియడు. తినలే మీకు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన పొర్రి ఎంటర్టైన్మెంట్ మేము వచ్చి మేము ఇచ్చినాం అన్నకు. అదే అందరం ఒక దగ్గర ఉంటేనే ఇలాంటి మజా ఏదో వస్తుందని చెప్పేసి అటువై కలిసినాం ఇటువై కలిసినాం మీరు ఎంజాయ్ చేసారు కావచ్చు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓవర్ నైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్ యూట్యూబ్ లో మీరు చూడలే కావచ్చు. నిజంగా చూడలే. విలేజ్ పబ్ ఎవరు తయారు చేసి నాకు యూట్యూబ్ సర్చ్ చేస్తే కనవల్లే. మన రిసార్ట్ చిన్నపాటి రిసార్ట్ ఏదో మాకు రిసార్ట్ అది కూడా యూట్యూబ్ లేదు. ఓపెన్ జిమ్ కూడా యూట్యూబ్ లేదు. ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి ఇప్పటికి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి కూడా మెయిన్ వీడియోలు చూడకపోతే ఇప్పటికి కూడా చూడుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. 50కి అయిపోయింది, 100కి ఏంటి అయ్యా, నెక్స్ట్ 100 బ్రాండ్ కనబడుతుంది, బ్రాండ్ లెక్క తెలుగు అడ్వెంచర్ సుతే జింగిడిగా లెక్క ఉన్నారు రా కానీ 100కే కొట్టిర్రు రా అనుకుంటారు. 100కి వేసుకుంటాం మీరు మాట మధ్యలో పడి ఇన్నే ఉంటారు నడువురా పోరా టైసన్ ఎట్లా పచ్చిగా బయట పోతున్నా ఆడతాం బయట చల్లగా ఉంటది. ఇప్పుడు మరి ఇగో అంత వస్తుంది అనుకోడిగా 2 బర్రెలు వచ్చి పుంగిపోయినాయి. నేను కూడా మ్యాగీ చేసుకుంటున్నా. నేను మ్యాగీ చేసుకుని తింటా. మొత్తం నాన్న కదా ఘోరంగా చలి పెడుతుంది. నాన్నప్పుడు ఏమనిపించలే కానీ అమ్మో. ఒరే టైసను కావాలంటే ఒక బాటిల్ తీసుకొని కానీ నాకు కూడా నీళ్ళు గరం చేసిరా. మేమైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వాటర్ అయితే కొద్దిగా గరం నీళ్ళు తీసుకుంటున్నా. ఎట్లా సర్వైవ్ కావాలంటే కష్టం, ఎందుకంటే నా దగ్గర గ్యాస్ లేదు. నాకైతే చికెన్ నూడిల్స్ వచ్చినాయి, చూద్దాం. ఇది ఇప్పినాక చూస్తా. ఇట్లా మంచిగా చికెన్ ముక్కలు వస్తాయి, అప్పుడు మొత్తం వేసుడే ఇక లోపల. నాకు చికెన్ నూడిల్స్ అని ఉంది కానీ ఇలా చికెనే లేదు. గివ్వే 2 ఉన్నాయి. అన్నా నీళ్ళు వేడానే తీసుకురావునా కూర రే అన్నావు. అన్ని పురుగులు ఉన్నాయి కదా అలా. ఇప్పుడే పడ్డాయి 2-3. నీకు వచ్చిందిగా చికెన్ నూడిల్స్ ఎట్లనేరా? ఇంకా చికెన్ లేదు, లేస్తే చికెన్ వాహన వస్తుందా? సో మన టైసన్ గారు అయితే పక్కపండి మన నైబర్ వేళీలు అయితే ఇచ్చాడు. ఇప్పుడు వేళీలు ఇందులో వచ్చినాం కాబట్టి ఒక 5 minutes సైడ్ పెట్టేద్దాం, అప్పుడైతే ఉడుకుతుంది. తర్వాత దీని అయితే తినచ్చు. ఇప్పుడైతే దీన్ని ఒక 5 minutes సైడ్ పెట్టేస్తాం. గరం ఇది చల్లగా అడిచినాక గరం చూడగానే మంచిగా మస్తు అనిపిస్తుంది. నా నూడిల్స్ అయితే అయిపోయింది. చికెన్ స్మెల్ అయితే హైలైట్ వస్తుంది, కానీ చికెన్ ముక్కలు రాలే, అదే బాధ ఉంది నాకు. ముక్కలు తాకుతున్నాయి, చికెన్ ముక్కలు కొంచెం. మసాలా ఉంది కదా, మసాలాలు వేసినట్టు చిన్న అవి పండు కింద పడుతున్నాయి ఇట్లా. సో మొత్తానికి అయితే మన నూడిల్స్ అయితే గరం అయిపోయినాయి. మన వాళ్ళు కూడా అడిగి వేస్తారు. టైసన్ అయిందారా? కానీ మంది అయిపోయిందా? సప్పు లేదాడు. ఇదేమైనా సూపు మాత్రం భలే అని. తిన్నా మంచిగా ఇప్పి మంచిగా ఏదో కన్ను మూసుకపోతుంది, ఇక నిద్ర వస్తుంది. నేనైతే వండుకుంటా, ఇక వాళ్ళు ఏదైనా కానీ. కూర అయితే వండుకుంటున్నా అని చెప్పిండు, నేను కూడా వండుకుంటా. చలి పెడుతుంది, కాకపోతే మళ్ళీ వండుకోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సపరేట్గా వండుకొని ఈ టైసన్ కానీ స్విమ్మింగ్ పూల్ ఏమో కానీ అలా జారి పడేవారు అలా కూర లొకేషన్లో జారి పడినంత చూడలేదు. ఫుటేజ్ చూసినప్పుడు తెలుస్తుంది. ఆగమాగం పడి అలా పడ్డప్పుడు షాక్ వస్తుందేమని ఆగమాగం ఊరికి ఆయన నేను పడ్డా. పాయింట్ మొత్తం తడిచింది, పచ్చిగా ఉన్నది మొత్తం. గిడికి ఇది ఆరదు నాకు తెలిసి జిన్ పాయింట్ కదా. రేపు పొద్దుగాడ దాకి సుక్కలేగా బయటకు వెళ్ళి జర సలసలగా ఉంది. ఈ పాయింట్ ఇంత సలసలగా ఉంది. ఇప్పుడైతే ఇక వండుకుంటున్నారు. రేపు పొద్దుగాల కలుద్దాం గైస్. టేక్ కేర్, బాయ్.
నిద్ర అస్సలు పడతలేదు. ఎందుకంటే ఇంతకుముందు ఆ వాటర్లో మొత్తం నన్ను వాళ్ళు వేసేది కదా, అప్పుడు దానికి చలి పెడుతుంది. మళ్ళీ బయట అటు డీజే నడుపుతుంది, పెళ్ళో ఏదో ఉన్నట్టుంది సంథింగ్. మొత్తం ఆ సౌండ్ చలికి అసలు నిద్రనే పడతలేదు. అసలు అన్న వాళ్ళు వండుకోరో లేదు, ఒకసారి బయటికి పోయి చూద్దాం. అన్న డిస్కోనే బంద్ చేయలేదు, అట్లనే వండుకున్నట్టుండు. కూరనైతే కనిపిస్తుంది, ఒక లైట్ లేదు ఏం లేదు కూర దగ్గర. అన్నా అన్నా మొత్తం చాలా ఏదో ఘోరంగా పెడుతుంది, ఏం చేయని అర్థమవుతలేదు. ఏమన్నా కానీ మెల్లగా ట్రై చేస్తా, పడుకుంటా. గుడ్ మార్నింగ్ గాయ్స్, తెల్లారైతే అయిపోయింది. కాకపోతే మాత్రం సన్ రైజ్ అయితే కాలేదు ఇంకా. మా వాళ్ళు మంచిగా అనుకున్నట్టున్నారు. నాకు కూడా ఫుల్ నిద్ర పట్టింది ఆరామ్సే. దేనికోసం అంటే ఈ పక్కపండి పొలాలు ఉన్నాయి కదా, దాని గురించి అని చల్లగా వచ్చింది, ఆరామ్సే పట్టింది నిద్ర. అబ్బా హలో, అన్న కూడా మంచిగా వండుకున్నట్టున్నాడు. రాజు సాబ్, వీళ్ళకి కూడా స్వై లేకుండా వండుకున్నారు ఇద్దరైతే. ఇంకా సన్ రైజ్ అయితే కాలేదు. సన్ రైజ్ అయితే మన సోలో క్యాంపింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఆగి ఇక వాళ్ళని లేపుతా, డైరెక్ట్ అడిగి లేపి సన్ రైజ్ అయినాక చెప్తున్నాను. సో ఫైనల్గా సన్ రైజ్ అయితే అయిపోయింది గైస్. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, మన ఓపెన్ జిమ్ మీదికి అయితే పైకి లేచింది. ఏమన్నా ఉందా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్. ఈ ఓవర్ నైట్లు క్యాంపింగ్లు ఏమో కానీ మంచి సన్ రైజ్ అయితే చూస్తున్నాం మేము. లేకపోతే లేవం, సన్ రైజ్ అయిపోయి పైకి పోయిన తర్వాత లేస్తాం ఒక్కొక్కరం ఇంటికాడ. ఈ ఓవర్ నైట్ క్యాంపింగ్ ఉన్నప్పుడే కరెక్ట్ సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేస్తాం. టైసన్ కూడా లేచి కూర్చున్నాడు. ఏమైనా వెళ్ళపోయినవరా, సన్ రైజ్ని ఎంజాయ్ చేయరా. పొద్దుగాల కిరణాలు బాడీ మీద పడాలి. లేతలేడు మొత్తం మంచిగా అన్నాడు. నైట్ దాడిసినాం కదా, మొత్తం నిద్రవట్లేదు, ఉంది. కొంచెం దాకా పట్టలే నిద్ర, తర్వాత మంచిగా పట్టింది జింగుడిగా. నాది ఆరింది మొత్తం, నాది మొత్తం ఎండిపోయింది, ఇది కూడా ఆరింది. సో ఫైనల్గా ఇది గాయస్ ఈరోజు ఓవర్ నైట్, సోలో ఓవర్ నైట్. మేము ఫస్ట్ చెప్పినాము అంటే ఒక్కొక్కరు ఒక్కో దానిలో పోయి విజిట్ చేస్తామని చెప్పేసి. ఈ ప్రాసెస్ బాగానే ఉందా లేకపోతే నెక్స్ట్ దానిలో కడిగేద్దామా కామెంట్ చేయరి. నాకైతే మంచిగా అనిపించింది, ఎందుకంటే అప్పటిదాకా ఒక లైన్లో పోతున్న వీడియో మేము ఒక్కసారి కలవగానే ఇంకో ట్రాక్లోకి వెళ్ళిపోయింది. సో మీకు కూడా అట్లే అనిపించినట్టయితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏదైనా ఓవర్ నైట్ చేసినప్పుడు కూడా పోయి వాళ్ళని పలకరించి వచ్చినట్టుగా ఉంటుంది, అక్కడ ఒక ఫన్ జనరేట్ అవుతుంది అనమాట, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.